వినూత్న నిరసనలకు మారుపేరిన కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఈసారి సాధువు వేషంలో దర్శనమిచ్చారు. డిసెంబర్ 9 నుంచి 20 వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాలకు ఇంకా ఏర్పాట్లు చేయకపోవడాన్ని విమర్శిస్తూ నిరసనకు దిగారు. మహర్షి వేషంలో తుంగభద్ర నదిలో తపస్సు చేశారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుణ్యస్నానాలను పవిత్ర కార్యంగా చేపట్టాల్సిన సర్కారు నిధులు మంజూరు చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు మురికినీరు తుంగభద్రలో కలిసి కలుషితమవుతుంటే భక్తులు పుణ్యస్నానాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిధులు లేక పనులు చేయడం లేదని విమర్శించారు. కర్నూలు కానుకొని ఈ తుంగభద్ర నది పాడము ఒక శాపమా? మరి ఎందుకుగాను ఈ యొక్క 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పుష్కరాలకు ఈ యొక్క తుంగభద్ర నది ఘాటుకు మాత్రమే డబ్బు శాంక్షన్ చేశారు. అయ్యా, కర్నూలులో ఉండేటటువంటి మురికి నీరు మొత్తం కూడా ఈ తుంగభద్ర నదిలోకి ప్రవహిస్తున్నాయి. ఈ నీటిని మరి తుంగభద్రలోకి లేకుండా పోకుండా పైప్ లైన్ ద్వారా కిందికి వదలమని మేము ఎంతో ప్రాధేయపడ్డాం, అడుక్కున్నాం, నమస్కారం పెట్టాం. ముఖ్యం ఒక అధికారులకు, గవర్నమెంట్కు ముఖ్యం. కానీ చోటుల ముందు శంకున్నట్టుంది ఇలా చెప్పే కొద్దల్లా మేము చెప్తున్నామండి. అయ్యా, ఈ మురికి నీరులో పవిత్రమైనటువంటి ఒక పుష్కరాల స్థానం ఏ విధంగా చేస్తారు?